జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో ప్రజలు 50.98% ఓట్లు ఇచ్చారు అన్నది నాగన్న సర్వేలోని సారాంశం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 39.75% వాళ్ళకి ఓటు శాతం వచ్చిందని, అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 6.35% పవన్ కళ్యాణ్కి ఓటు షేర్ వచ్చిందని, ఇక అదర్స్ విషయానికి వస్తే 2.92% ఓటు శాతం వాళ్ళు తీసుకున్నారన్నది. నెక్స్ట్, సో ఇందులో భాగంగా అసెంబ్లీ ప్రెడిక్షన్ విషయానికి వస్తే కూటమికి 46 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీకి 96 సీట్లు వచ్చే అవకాశం ఉంది, అయితే టైట్ ఫైట్ 33 వచ్చే అవకాశం ఉంది అన్నది ఇక్కడ సర్వేలోని సారాంశం. గ్రాండ్ టోటల్ విషయానికి వస్తే 175 నియోజకవర్గాలకి సంబంధించి మనం చూస్తున్నాం. కూటమికి 46, వైఎస్ఆర్సీపీకి 96, టైట్ ఫైట్ 33, గ్రాండ్ టోటల్ 175 అని చెప్పి వీళ్ళు పేర్కొంటున్నారు. అయితే 33 టైట్ ఫైట్ అక్రాస్ ఎడ్జ్ 2 ఉంది అన్నది వీళ్ళు చెప్తున్న అంశం. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీకి 22 టైట్ ఫైట్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి అనుకుంటున్నామో దానికి 3% వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ టైట్ ఫైట్ 8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది వాళ్ళ ప్రిడిక్షన్. అయితే పార్లమెంటు ప్రిడిక్షన్ విషయానికి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కూటమికి 4 వచ్చే ఛాన్స్ ఉంది, వైఎస్ఆర్సీపీకి 17 వచ్చే ఛాన్స్ ఉంది, టైట్ ఫైట్ 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. 25కి సంబంధించి వీళ్ళు మాట్లాడేది టైట్ ఫైటు ఇది కలుపుకున్న 8 సీట్లకు మించి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ 4 దానికి యాడ్ అయితే ఇక ఓవరాల్ స్టేట్ ప్రిడిక్షన్ పర్సంటేజ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 48.50% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే కూటమిగా వీళ్ళు ఏర్పడి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ శాతం 45.47% వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పర్సంటేజ్లు 3% ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉంది, 3%తో గెలిచే ఛాన్స్ ఉంది అని మాట్లాడతారు. అయితే మరొక కీలకమైన అంశం అదర్స్ విషయానికి వస్తే 3-4% ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నది. అంటే చాలా టైట్ ఫైట్ ఈసారి అయ్యింది అని చెప్పకే చెప్తున్నది నాగన్న సర్వే. నెక్స్ట్, ఇక ఈ సర్వేలో జిల్లాల విషయానికి వస్తే ఓల్డ్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే వాళ్ళు జిల్లాల వైజ్గా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అన్నది స్పష్టంగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూద్దాం ఎన్ని జిల్లాలు. ఓల్డ్ జిల్లాల విషయానికి వస్తే విశాఖపట్నం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విజయనగరానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈసారి ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో అరకు విషయానికి వస్తే అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక శ్రీకాకుళంలో కూటమికి సంబంధించి కూడా ఎక్కువ ఎడ్జ్ శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు వేస్తున్న అంచనా. నెక్స్ట్, ఇక విశాఖపట్నంలో ఏ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం విషయానికి వస్తే 1, 2, 3, 4, 5, 6, 7 పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గాల్లో కూటమికి వచ్చే అవకాశం ఉన్నవి వీళ్ళు చెప్తున్నది భీమిలి ఒకటే టైట్ ఫైట్ ఉంటుంది, అలాగే గాజువాక కూటమికి వచ్చే అవకాశం ఉంది, శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి నాగన్న సర్వే చెప్తున్నది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలిస్తే అనకాపల్లి కూటమికి ఛాన్స్ ఉంది, చోడవరం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇవన్నీ కూడా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలు. అనకాపల్లి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, చోడవరం వైఎస్ఆర్సీపీ, యలమంచిలి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, నర్సీపట్నం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం టైట్ ఫైట్, వంగలపూడి, అనితాది
టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. ఇక పెందుర్తి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వి మాడుగుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ